మలేరియా రహిత దేశంగా ఇండియా గొప్ప విజయాన్ని సాధించింది. ఐసీఎంఆర్, ఆర్ఎంఆర్సీ, భువనేశ్వర్ సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ అడ్వాఫల్సి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశాయి. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా దాని వ్యాప్తిని రెండింటిని నివారిస్తుంది. ప్రభుత్వం ఉత్పత్తి బాధ్యతను 5 కంపెనీలకు అప్పగించింది. మొదటి బ్యాచ్ ఈ సంవత్సరం చివరి నాటికి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలేరియా రహిత భారతదేశానికి తొలి స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 5 కంపెనీలకు బాధ్యతను అప్పగించింది. ఇవి రాబోయే కొన్ని వారాల్లో భారతదేశంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న కర్మాగారాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి బ్యాచ్ విడుదల కావచ్చు. న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇటీవలే మలేరియా నిరోధక వ్యాక్సిన్ ను కనుగొందని గమనించాలి. ఇది ఇన్ఫెక్షన్ ను మాత్రమే కాకుండా సమాజంలో మలేరియా వ్యాప్తిని కూడా నిరోధించగలదు. ఐసీఎంఆర్ మరియు భువనేశ్వర్ కు చెందిన ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణకు అడ్వాఫల్సి వ్యాక్స్ అని పేరు పెట్టారు. ఇది మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఫాల్సిపరం కు వ్యతిరేకంగా పూర్తిగా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ, ఇది భారతదేశంలోనే మొట్టమొదటి స్వదేశీ యాంటీ మలేరియా వ్యాక్సిన్ అని, ఇది రక్తంలోకి చేరే ముందు దశలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ట్రాన్స్మిషన్ బ్లాకింగ్ ను నిరోధించడంలో ద్వంద్వ ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. దీని తయారీలో లాక్టోకాకస్ లాక్టిస్ ఉపయోగపడుతుంది. ఇది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియం మరియు మజ్జిగ, జున్ను ఉత్పత్తిలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. సాంకేతిక బదిలీ భారతదేశ పరిశోధనా సంస్థలు, పరిశ్రమల మధ్య వారధిని బలోపేతం చేస్తుందని, ఇది ఆవిష్కరణలను త్వరగా సమర్థవంతంగా వాణిజ్యీకరించడం సాధ్యం చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2 మలేరియా వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం లభించింది. వాటిని RTS, R21, మ్యాట్రిక్స్ M అనే పేర్లతో గుర్తించారు. భారతదేశ స్వదేశీ వ్యాక్సిన్ ఈ 2 వ్యాక్సిన్లకు భిన్నంగా ఉంటుంది. నిజానికి మలేరియా అనేది ప్లాస్మోడియం పరాన్నజీవి వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి. ఈ పరాన్నజీవి సోకిన ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది.